ఇప్పటికే ముగిసిన క్రిస్మస్, ఆ తర్వాతి న్యూ ఇయర్ వేడుకలతో పాటు ఆ తర్వాత సంక్రాంతి హాలిడేస్, ఇలా వరుసగా సెలవులు రావడంతో అంతా ఊళ్లబాట పట్టారు. నచ్చిన డెస్టినేషన్లకు వెళ్లిపోవడానికి రెక్కలు కట్టుకుని మరీ ఎగిరిపోతున్నారు. భారతదేశం నుంచి కొన్ని దేశాలకు విమానాల టికెట్ బుకింగ్స్ ఓ రేంజ్లో పెరిగిపోయాయి. ఇప్పటికే విపరీతంగా ఫ్లైట్ టికెట్లు బుక్ అయిపోయాయి. మనోళ్ల దృష్టిలో ఇండియాలో కంటే ఫారిన్లోనే ఎక్కువ హాట్ టూరిస్ట్ స్పాట్లు ఉన్నట్లున్నాయి. దేశీ డెస్టినేషన్స్ కంటే విదేశీ డెస్టినేషన్స్కి జనం జై కొడుతున్నారు. జామ్ అంటూ వెళ్లిపోతున్నారు. విమానయాన సంస్థలు పోటీపడి మరీ ఆఫర్లు ఇస్తున్నాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరకే టికెట్లు అందిస్తామంటున్నాయి ఎయిర్లైన్స్. తగ్గింపు ధరలతో పాటు యాడ్ ఆన్లపై గరిష్టంగా 15% వరకు డిస్కౌంట్లు ఇస్తున్నారు. మరికొన్ని ఎయిర్లైన్స్ కస్టమర్లకు దేశీయంగా 15%, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై 10% ఫ్లాట్ డిస్కౌంట్లను పొందొచ్చంటూ ఆఫర్ల వల్ల విసిరేస్తున్నాయి. ఇక చలిపులి వణికించే లేహ్కి కూడా 30% ఎక్కువగా ఫ్లైట్ టికెట్లు బుక్ అయ్యాయి. భారతదేశంలో హోటళ్ల ధర, అకామిడేషన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోవడంతో చాలా మంది టూరిస్టులు విదేశాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ఫారిన్ ఫ్లైట్ టికెట్ బుకింగ్స్ ఓ రేంజ్కి వెళ్లిపోయాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ని ఎంజాయ్ చేయడానికి ఇండియా టు బ్యాంకాక్ 166% అధికంగా ఫ్లైట్ టికెట్లు బుక్ అయ్యాయి. ఇండియా టు పుకెట్ 168% టికెట్లు బుక్ అయ్యాయి. ఇండియా టు అబుదాబి వెళ్లే ఫ్లైట్లలో 174% అధికంగా టికెట్లు బుక్ అయ్యాయి. ఇండియా టు కొలంబో 37% మాత్రమే అధికంగా ఫ్లైట్ టికెట్లు బుక్ అయ్యాయి. అంటే శ్రీలంక వెళ్లడానికి జనం అంత ఎక్కువగా ఆసక్తి చూపించటం లేదు. ఇక ఇండియా టు సింగపూర్ ఫ్లైట్ టికెట్లు కూడా 53% ఎక్కువగా బుక్ అయ్యాయి. ఇక ఇండియా టు లండన్ మాత్రం 80% ఎక్కువగానే బుక్ అయ్యాయి. ఇక వియత్నాం మీద మనోళ్లకు ఎందుకు మోసు పుట్టిందో తెలియదు కానీ ఆ ఫ్లైట్లలో డబుల్ అంటే 102% ఎక్కువగా టికెట్లు బుక్ అయ్యాయి. భారతీయులకు ఇష్టమైన దుబాయ్కి మాత్రం 48% మాత్రమే ఎక్కువగా ఫ్లైట్ టికెట్లు బుక్ అయ్యాయి.